ఉందండి. రేపు అలాగే ఆ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు అట్లాగే మా యొక్క బాధలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి రేపు సీఎం గారికి కూడా మేము పాలాభిషేకం చేసి మా యొక్క బాధలు కూడా వారి దృష్టికి తీసుకెళ్లడానికి మా ప్రయత్నం రేపు చేస్తున్నాం. మాకు రేపు వేతనాలు వస్తాయని మేము భావిస్తున్నాం. ఏదైతే మేము అడిగామో చాలా ఫ్లెక్సిబిలిటీగా చాలా ఆశాజనకంగానే ఉంది. ఛాంబర్ వారితో మాట్లాడి చెప్తా అని చెప్పారు. కంపల్సరీగా మేము అడిగిన వేతనాలు మాకు కంపల్సరీ వస్తాయని మేము భావిస్తున్నాం. ఆ 3 యూనియన్లో కూడా అంతర్భాగమే. కంపల్సరీ వారికి కూడా న్యాయం చేయాలని చెప్పి చిరంజీవి గారు చెప్పడం జరిగింది. అది చాలా హర్షణీయం. ఎందుకంటే అట్లా ఆ విడగొట్టడం కరెక్ట్ కాదు. వారి పర్సెంటేజ్లో ఏమైనా మార్పులు ఉంటే కనుక కూర్చొని మాట్లాడాలి తప్ప వారి ముగ్గురికి పెంచమంటాం కరెక్ట్ కాదు. అది నేను మాట్లాడతానని చెప్పారు. తప్పనిసరిగా వారి ముగ్గురికి కూడా పెరుగుతాయి వేతనాలు. ఇంకా ఇప్పుడు మమ్మల్ని రమ్మన్నారు. ఇప్పుడు ఫోన్లో మాట్లాడతారు. ఎప్పుడు అనేది సమయం చెప్తారు వాళ్ళు. కానీ రేపైతే మాత్రం మాకు కార్యక్రమం ఉందని చెప్పాము. వారు కూడా పెట్టుకోమని చెప్పారు. అంతిమంగా ఒకటే అండి, చిరంజీవి గారు పెట్టినా బాలకృష్ణ గారు పెట్టినా ఏదన్నా కార్మికుల సంక్షేమం నిర్మాతల సంక్షేమం కోసమే ఆలోచన చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు మా 72 మంది కార్మికులను కూడా కార్మిక నాయకులందరినీ పిలిచి మాట్లాడారంటేనే ఇంకా ఆ సమస్య పరిష్కారం దొరుకుతుందని మేము భావిస్తున్నాం. అలాగే వారు కూడా ఒకటే చెప్పారు, ఏదన్నా ఛాంబరు నిర్మాతలు అందరూ కూడా ప్లస్ వర్కర్స్ అందరూ కూడా కలిసి రేపు చేసుకోవాల్సిన వాళ్ళం కాబట్టి ఈ సమస్య వాళ్ళని కూడా పిలుస్తాను. ఏదైనా ఒక పెద్ద మనిషిగా మీ ఇద్దరి మధ్యలో ఒక సయోధ్య కుదర్చడానికి నేను ప్లాన్ చేస్తాను తప్ప సమస్యని ఇంకా ఎక్కువ జటిలం చేయడం బాగోదు. కాబట్టి వారి సైడ్ సమస్యలు ఉన్నాయి, మీ సైడ్ సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఆ సమస్య పరిష్కారానికి నేను మార్గం చూపుతాను. ఆ మార్గం మధ్యలో నా అవసరం ఎంత ఉంటే అంతవరకు నేను సాధ్యమైనంత వరకు మీ ఇద్దరికి న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తాను వారు చెప్పడం జరిగింది. ఇంకా చెప్పలేమండి, ఇప్పుడే చెప్పలేము. ఏదన్నా క్లారిటీ రావాలి కాబట్టి రేపేళ్ళింట్లో మళ్ళా మా యొక్క కార్యక్రమం చెప్తాం కాబట్టి తప్పనిసరిగా సమస్య పరిష్కారం ఆ రెండు పాయింట్ కండిషన్ల మీద ప్లస్ వారు మాకు ఏదైతే మా వేతనం పెంచాలని మేము భావిస్తున్నామో ఆ పర్సంటేజ్ విధానం అనేది మాకు నచ్చితే మేము వెంటనే గురువారం నుంచి షూటింగ్ చేసుకోవచ్చు. మాకు ఆమోదయోగ్యంగా ఉంటాయని మేము భావిస్తున్నాం. అది ఆమోదయోగ్యంగా ఉంటే తప్పనిసరిగా మేము అంగీకరిస్తామని చెప్పాము. వారు ఫ్లెక్సిబిలిటీగా విన్నారు. ఏదైనా రేపు ఈవినింగ్ కానీ ఎల్లుండి మార్నింగ్ కానీ, ఎందుకంటే మళ్ళీ వారు 21 నుంచి ఉండరు కాబట్టి 21 లోపే సమస్య పరిష్కరిద్దామని చెప్పారు. కాబట్టి మేము అందుబాటులో ఉండమన్నారు. ఏదన్నా రేపటి నుంచి మా సైడ్ నుంచి ఒక 5గురిని రేపటి నుంచి అందరినీ పిలవలేము కాబట్టి ఈ రోజు అందరి యొక్క సమస్యలు విన్నారు. ఆ 2 కండిషన్లు ఎందుకు ఒప్పుకోవట్లేదు, దానివల్ల మీకు జరుగుతున్న అన్యాయం ఏంటి అనేది వారు చాలా వివరంగా అన్ని యూనియన్ల యొక్క వివరణ తీసుకున్నారు. కాబట్టి ఆ వివరణ రేపు మా సభ్యులు కూడా తెలియజేసిన తర్వాత మీకు తెలియజేస్తా అని చెప్పాం. కాబట్టి రేపు మేము అందరం కూడా సభ్యుల సమక్షంలో ఆ నిర్ణయం తీసుకుంటాం.